చుట్కీ నీ స్కూల్లో ఫస్ట్ ఎవరు వస్తారు? శ్వేత. అలా చెప్పడానికి సిగ్గు లేదా? నువ్వు ఫస్ట్ రావచ్చుగా. వాళ్ళ ఇల్లు స్కూల్కి దగ్గరే కదా, అందుకే ఫస్ట్ వస్తారు. మన ఇల్లు స్కూల్కి దూరం కదా. చుట్కీ నీకెందుకు బరువు? నాకు నీ బ్యాగ్ ఇచ్చి. నీకెందుకులే అన్నయ్య బరువు, నన్నెత్తుకో. అవును చుట్కీ, నేను నీకు ఇచ్చిన 10 రూపీస్ ఏవి? బయట ఒకతను ఎండలో అరుస్తుంటే ఇచ్చానన్నయ్య. మంచి పని చేసావు. ఇంతకీ ఏమని అరిచాడు? ఐస్ క్రీమ్ అని అరిచాడన్నయ్య. దేవుణ్ణి అంతగా ఏం కోరుకుంటున్నావు చుట్కీ? మనుషులందరికీ బట్టతల కావాలని కోరుకుంటున్నాను. అదేం కోరికే? అవును, మా టీచర్ చెప్పింది బట్టతల ఉంటే ఏదైనా సాధించొచ్చు. అది బట్టతల కాదే, పట్టుదల. ఏంటి చుట్కీ అదోలా ఉన్నావు? ఇలా చెప్పాలో తెలియట్లే అన్నయ్య. ఏమైందే? వేస్ట్ అన్నయ్య, నువ్వు మొద్దు అన్నయ్య, నువ్వు దేనికి పనికిరావు. నీకంటే పెద్దోని నన్ను ఇలా తిడతావా? నేను తిట్టలే అన్నయ్య, మా టీచర్ తిట్టింది. మీ టీచర్ నిన్ను తిడితే నన్నెందుకు తిడుతున్నావే? నేను హోంవర్క్ చేసింది నువ్వేగా, అంటే తిట్టు నీకేగా. అన్నయ్య, పక్కింటి దివ్యాని నువ్వు ఇంకోసారి తిట్టు. ఎందుకు? ఇంతకు ముందు తిడితేనే చెప్పిసిరేసింది. అందుకే అన్నయ్య, ఇంకో చెప్పు ఇసిరేస్తే నేను వేసుకోవచ్చని. లలలాలా లలలాలా. ఏంటి చుట్కీ అంత సంతోషంగా ఉన్నావు? నేను ఈసారి ఎగ్జామ్లో అస్సలు ఫెయిల్ అవ్వను. అంత కాన్ఫిడెన్స్ గా అలా ఎలా చెప్పగలుగుతున్నావే? నేను అసలు ఎగ్జామ్స్ రాయలేనుగా.